హలో అందరికీ. ఇవాళైతే మా ఇంట్లో పూజ అమ్మవారికి చాలా బాగా చేసుకున్నామండి. మరి దానికోసం అమ్మవారికి శారీ డ్రాప్ చేయడానికి శారీని ఫోల్డ్ చేశాను. మజ్జిగ ఫోల్డ్ చేసి చిన్న చిన్న ప్లేట్స్ లాగా పెట్టుకుంటున్నాను. క్లిప్స్ హెల్ప్‌తో అలా ప్లేట్స్ అరేంజ్ చేసుకుంటే మనకి ఈజీగా అవుతాయి. అండ్ పళ్ళు సైడ్ వచ్చేసి అలా ఫోల్డ్ చేసేసి చీర చెంగు అలాగా అమ్మవారికి పెడతానికి అలా ఫోల్డ్ చేసేసాననమాట చీరకి. దానికి సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటే అయి కదలవు ఎక్కడికక్కడ. అలా స్టిఫ్ అయిపోయి ఉంటాయి. బాగుంటుంది. రెడీ అయిపోయింది శారీ అయితే. ఇప్పుడు అమ్మవారిని అలంకరించుకోవటానికి ఒక పీఠం అండ్ బిందెలో బియ్యం పోసి అండ్ చెంబు లోపల కూడా బియ్యం పోసి చెంబుకి స్కేల్ కట్టాననమాట. స్కేల్కి కట్టేసిన తర్వాత ఆ శారీని అమ్మవారికి డ్రేప్ చేయాలి కదా. ఫస్ట్ అయితే బిందెకి కట్టేసేసేసిన తర్వాత అలంకరిస్తానమాట. ఫస్ట్ అయితే కడుతున్నాను శారీని బై యూజింగ్ పిన్స్తో సహాయంతో. అమ్మవారి హ్యాండ్స్, లెగ్స్ అవన్నీ అలంకరించుకుంటున్నాను. ఇక్కడ అన్ని పిన్స్ సహాయంతోనే చక్కగా అలంకరించుకుంటే అవేమి అటు ఇటు మూవ్ అవ్వకుండా నీట్గా ప్రాపర్గా కదలకుండా ఉంటాయి అన్నమాట. సో అందుకని నేను పిన్స్ హెల్ప్తో చక్కగా చక్కగా అవన్నీ రెడీ చేస్తున్నాను అనమాట. చూసేయండి. అలంకరించేసుకున్నాం కదా. సో నెక్స్ట్ అంతా మా దేవుడి దగ్గర అంతా డెకరేషన్ అదంతా చేసుకొని ఫ్లవర్స్తో చక్కగా అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను అనమాట. నేను ఎలా పూజ చేసుకుంటున్నాను అవన్నీ చూపిస్తున్నాను. చక్కగా ఇక్కడ దేవుడి గుడి వైపు కూడా నేను ఒక వెండి పళ్ళెంలో తమలపాకులన్నీ పెట్టి మధ్యలో ఒక పీఠం పెట్టి అమ్మవారికి లక్ష్మీదేవికి పూజ చేసుకున్నానండి. చాలా బాగా చేసుకున్నాను నేనైతే. అంగరంగ వైభవంగా పూజ అయితే చూసేయండి. నమస్తేస్తు మహామాయి శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగడాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తు.